హోదా విషయంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడకపోవడాన్ని ట్వీట్ ద్వారా తప్పుపట్టారు. కానీ ఆయన మొన్న అలా కాదు, అలా ఇప్పుడు అశోక్ గజపతిరాజు కూడా తెలియదన్నా మనకి. కాదు, అశోక్ గజపతిరాజు గారికి నేను తెలియదేమో కానీ ఆయన నాకు బాగా తెలుసు. విషయంలో ఇప్పటికీ ధర్నా చౌక్ను కదిలించలేదు, అక్కడే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికీ కోర్టులో కూడా కేసు నడుస్తుంది. ఇప్పటికీ ధర్నా చౌక్ను సిటీ అవుట్స్కట్స్ లో పెట్టాలని మాత్రమే చెప్తున్నారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజలు వాళ్ళకి సమస్య అవుతుంది, ప్రతిసారి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొంతమంది పిటిషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం ఎలాంటి కూడా నిర్ణయం తీసుకోలేదు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఇదే సమస్య ఈరోజు ప్రజలు కొత్తగా వచ్చి అక్కడ నివసించట్లేదు, చాలా దశాబ్దాల నుంచి చేస్తాం. ఈరోజు తెలంగాణ ఉద్యమం అంతా దానికి అది అక్కడే మన గుండె అక్కడే ఉంది. అలాంటిది ఈరోజు దాన్ని ఎలా తీసేస్తాం? ఈరోజు తెలంగాణ వచ్చింది అంటేనే దాని ధర్నా చౌక్ ఉండటం వల్ల అలాంటి ధర్నా చౌక్ని తీసేయడం తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ మనం తెచ్చుకున్న దానికి ఆవిర్భావానికి దానికి అది సరైన విధానం కాదు నేను అనుకుంటున్నాను. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఆర్ ప్రో ఎనీ పార్టీ అండి, ఐఎమ్ ప్రో పీపుల్. నేను ప్రజల పక్షం తప్ప నేను ఏ పార్టీ ఈ రోజున గ్రూప్ టూ సంబంధించిన వాళ్ళు వచ్చారు, అలాగే మనకి ఈరోజు బీటెక్ విద్యార్థులు వచ్చారు, మొన్న చేనేత వాళ్ళు వచ్చింది. నేనేమంటానంటే ప్రజా సమస్యల్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి నాకు వ్యక్తిగత లాభం లేకుండా సమస్యల్ని యథాతథంగా ఎలా చూపించాలో, ఎలా ప్రజెంట్ చేయాలో ప్రజలకు అలా చేస్తున్నాను తప్ప దీంట్లో నాకు వ్యక్తిగతంగా ఒక పార్టీ ఎనీ పొలిటికల్ పార్టీ చేయాల్సిన పని నేను చేస్తున్నాను. కానీ వాళ్ళు చేయట్లేదేమో కానీ నేను మర్చిపోలేదు, నేను నిలబడలేదు.